బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో మంది ఆడబిడ్డలకు ఆర్థిక భరోసాగా నిలిచిందన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలానికి చెందిన 24 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను వేముల ప్రశాంత్ రెడ్డి పంపిణీ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుద్రంగి మండలం, ముప్కాల్ మండలం, కమ్మర్పల్లి మండలం, మోతాడ్ మండలం, బాల్కొండ మండలం, ఈ 5 మండలాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఫైల్స్ యొక్క అప్రూవల్ కోసం సంతకాలు చేయడం జరిగింది. మరి వెంటనే ప్రాసెస్ చేసి తొందరగా చెక్కులు అందజేయాలని చెప్పి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఏమాత్రం కూడా వెరిఫికేషన్లో డిలే చేయకుండా ప్రతి వారం నా దగ్గరికి అప్రూవల్ కోసం ఫైల్ తీసుకొచ్చి సంతకాలు పెట్టించుకోవాలని చెప్పి నేను ఆదేశించడం జరిగింది. నేను ప్రతి వారం నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పటికప్పుడు వెంటనే ఫైల్ చేస్తే వెంటనే నేను అప్రూవ్ చేసి సంతకాలు చేసేస్తాను. అట్లనే ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా, మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ఈ కళ్యాణ ₹1,00,000 చెక్తో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పి మాట ఇచ్చినారు. మరి బంగారం స్కీమ్ ఇంకా మొదలు పెట్టలేదు. ఇప్పటికైనా దయచేసి వెంటనే తులం బంగారం పథకాన్ని మొదలు పెట్టాలి. ఈ 2 సంవత్సరాల నుంచి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆల్రెడీ ₹1,00,000 చెక్కులు తీసుకున్న వారందరూ కూడా తులం బంగారం ఇవ్వాలి. ఇవాళ నేను సంతకాలు పెట్టినటువంటి 199 లబ్ధిదారులకు కూడా ₹1,00,000తో పాటు తులం బంగారం ఇవ్వాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఎందుకంటే ఆడబిడ్డలు మేము నమ్మకం పెట్టుకుని మేము ఓటు చేసి గెలిపించినాం కాబట్టి మీరు ఇచ్చిన మాటని తులం బంగారం ఇచ్చి నిలబెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.